పెద్ద తోపైనా కావచ్చు, కానీ నీకు తోలు తీసి తురుము కూడా వస్తాడు. ఆల్ ద బెస్ట్. కిల్ హిమ్. సిద్ధార్థ్ ఒక రూత్లెస్ క్రిమినల్ మైండెడ్ బిజినెస్ మ్యాన్. నెగిటివిటీకి ద బెస్ట్ ఎగ్జాంపుల్. భాను అండ్ గణేష్. సిద్ధార్థ్ ఏ లీగల్ యాక్టివిటీస్ చేయాలన్నా వీళ్ళనే వాడతాడు. ఇక నెక్స్ట్ హర్ష. సిద్ధార్థ్ కంపెనీ గురించి ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఇతని దగ్గర మాత్రమే దొరుకుతుంది. సిద్ధార్థ్ ఈ ప్రపంచంలో నమ్మేది ఈ ముగ్గురిని మాత్రమే. ఎంత ధైర్యం ఉంటే మీ తమ్ముడు భగవతి కొడతారా? యాక్చువల్గా మిమ్మల్ని కొట్టాక నేనే రావాలరా, కానీ ఆ పని మా వాడు చేసేసాడు. మీరు కొడితే భూ రాసుకుంటే సరిపోయింది, కానీ మీ తమ్ముడు కొట్టేదానికి మా వాడు భూ కూడా కావట్లేదు సార్. వాడు ఆ రేంజ్లో కొట్టాడంటే మీరు ఏ రేంజ్లో దిగజారో మీరు అర్థం చేసుకోండి. సరే సరే, కనీసం డబ్బులైనా ఇవ్వండి. డబ్బులు ఇస్తున్నాయి. వచ్చేసారే పుద్దు పుద్దు. వెళ్ళిపోయాడు. అరే ఈ డబ్బులు కోసం ఇంకా రాలేదేట్రా? అదేరా నేను కూడా చూస్తున్నా. వెళ్ళిపోయాను వచ్చేసాడు. అని ఇక్కడికి వచ్చారంట్రా? డబ్బుల కోసం వచ్చావన్నా? ఆహా, ఇక్కడి నుంచి కానీ మీరు వెళ్ళలేదనుకోరా, మీ మెడికల్ ఖర్చులు అడగడానికి వేరే వాళ్ళు వస్తారన్నమాట. అన్నా అన్న కనీసం కొన్ని డబ్బులైనా తీసుకెళ్తా ఉన్నా. ఏనుగురా అన్నావు, దేనికి రా నువ్వు ఉపయోగం? నన్ను చూపెట్టావురా బాబు, అది మళ్ళీ వచ్చి కొట్టేస్తాడు. పదం. డైరెక్ట్గా డబ్బులు అడగని మా ఇంటికి వచ్చేసారు. ఆయన పేపర్ తీసుకుని మనం ఏం చేస్తాం, హ్యాపీగా చాట్ చేసుకుందాం. ఎక్కడరా వీళ్ళు? ఎవరనయ్యా? అదేరా, నువ్వు ఎవరినో కొట్టావు కదా, డబ్బుల కోసం వచ్చారు వాళ్ళు. ఎవరు కొట్టారు, ఎప్పుడు కొట్టారు? ఆయన నేను వచ్చేసరికి వీళ్ళు లేరే. అర్థమైందిరా, అర్థమైంది. ప్రతిరోజు మనదే జాగ్రత్త. సరే సరే, నేను ఆఫీస్కి వెళ్ళేసి వస్తా. నేను బేకార్గా తిరిగేసి వస్తా. రే అన్నీ రెడీ చేసి పెట్టాను, వెళ్ళి తిను. తినడానికి కదా ఉన్నది. హలో యాసిన్ చెప్పురా. ఎక్కడున్నావురా? ఇంట్లో ఉన్నాను రా. ఇక్కడికి రారా, నా దగ్గరికి చిన్న ప్రాబ్లం వచ్చింది. సర్లే 6 గంటలో ఫ్రెష్ వస్తా. అర్ధగంటగా త్వరగా రారా. సర్లే వస్తాను రా. త్వరగా రారా, నేను వెయిట్ చేస్తున్నా, మళ్ళీ ప్రాబ్లం సాల్వ్ అవద్దు. ఏమైందిరా? ఏమైందిరా? చెప్పురా, కొంచెం తిర్రా. ఏమైందో ముందు చెప్పురా. అది కాదు, ఇందాక మన సిద్ధార్థ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పైన కేసు పెట్టిన నంబర్ దొరికింది. నోట్ దిస్ నంబర్. అరే వీడియో నాకు ఫోన్ చేశాడు. హలో. హే రాంగ్ నంబర్, ఇంకోసారి కొట్టు. ఎత్తు మిస్డ్ కాల్. అందరికి నేను మిస్ కాల్ ఇస్తుంటే వీడు నాకు మిస్ కాల్ ఇస్తాడేంటి? 2 numbers చేంజ్ చేయి, 2 and 6. నౌ కాల్ హిమ్. సరేలే, నేనే కాల్ చేద్దాం. హలో. అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా వస్తుంది. అరే మళ్ళీ బిజీ వచ్చిందండి. హలో, ఎవరు? ఇందాక నా నంబర్కి మిస్ కాల్ ఇచ్చారు. ఎవరు మీరు? మిస్ కాల్ ఇచ్చింది నేను కాదు, మీరే. నేనా? సారీ సార్, రాంగ్ నెంబర్. ఎవరు మీరు? రాంగ్ నెంబరా? రాంగ్ నెంబర్ ఏంది? నంబర్ చూసుకొని కొట్టని తెలీదా? ఫోన్ ఎలా మెయింటైన్ చేస్తున్నారా? నంబర్ కొట్టడానికి రాకపోతే. ఒక నెంబర్ మిస్టేక్ అయింది సార్. ఒక నెంబర్ మిస్టేక్ అయింది? ఒక నెంబర్ మిస్టేక్ అయితే వేరే ఊరికి వెళ్తా కదా ఫోను చూసుకొని చేయాలని తెలీదా? అబ్బా వీడియో వాడురా. గణేష్ కమ్ హియర్.
వాట్ హ్యాపెండ్ మ్యాన్? హూ ఇస్ దిస్? హలో, ఎవరు? అర్చకుండా సార్ సారీ సార్, రాంగ్ నెంబరా? రాంగ్ నెంబర్ ఏంట్రా? కుల్ఫీలు అమ్ముకునే కుఫ్లీ వాళ్ళందరికీ నా నెంబరే దొరికిందా రాంగ్ నెంబర్ చేయనికి? రేయ్, ఎవర్రా నువ్వు? నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా? సిద్ధార్థ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్తో. ఇంకో గంట ముందు నువ్వు ముందర ఉండాలి, లేకపోతే నువ్వు నీ చావుని చూస్తావు. హూ ద హెల్ దిస్ గాయ్? చంపేద్దామా? ఇలాంటి చిన్న చిన్న వాటికి వార్నింగ్ ఇవ్వాలి, చంపడం వరకు పోకూడదు, గుర్తుపెట్టు. ఏయ్, ఎక్కడికి? సార్ని కలవాలి సార్. కుదరదు, ఆయన బిజీగా ఉన్నారు, తర్వాత రాపో. సార్ అది కొంచెం సార్ పిలుస్తున్నారు. అదే సార్, మీ వాళ్ళు ఏదో ఒక 1 hour బ్యాక్ రాంగ్ డీల్ చేశారు. మా ఫ్రెండ్ ఏదో తిక్కగా వాగేశాడు, చంపేస్తామని అన్నారంట. దాని గురించి వాడు భయపడ్డాడు కాబట్టి నేను రావాల్సి వచ్చింది సార్, అంతే సార్. దాని గురించి మాట్లాడడానికి వచ్చాను. సర్లే నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. నువ్వేంట్రా ఎక్కడున్నావు? ఆ రోజు నా బ్యాక్గ్రౌండ్ తెలకుండా కొట్టకొదరా. తప్పు చేసినడానికి ఎంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉన్నా వాడికి రౌండ్ పగిలేలా కొడతా. నా ముందే నా మనిషికి వార్నింగ్ ఇచ్చావు కదరా. నేను తలుచుకుంటే ఇక్కడికి నేను పాతి పెట్టగలను, కానీ నీ తెగింపు నాకు నచ్చింది. నా దగ్గర పని చేస్తావా? నీకు నెల నెల శాలరీ ఇస్తా, నీకేం కావాలంటే అది ప్రొవైడ్ చేస్తా. బట్ నాకు కండిషన్ ఉంది, తప్పు చేస్తే నేను తట్టుకోలేను. సర్లే, రేపటి నుంచి వచ్చి. సార్ మనం చేసేది తప్పు, కానీ వాడు తప్పును సహించినట్టున్నాడు, ఎలా సార్? మనం చేసే తప్పు వాడికి తెలియకుండా చూసుకోండి. రే ఏమైందిరా? మాట్లాడొచ్చేసావా? ప్రాబ్లం అంతా క్లియర్ అయిపోయిందా? రే రే ఏమైందిరా? ఆగరా యాసిన్, నీ ప్రాబ్లం మీద వెళ్తే నా ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందిరా. నాకు జాబ్ దొరికేసింది. నీకు జాబ్ ఎవడు ఇచ్చారా? రే, తప్పు చేసిన కొట్టే జాబేరా, అలవాటైందే కదా. అయినా మీ అన్నయ్య దాంట్లో అలాంటి జాబ్ ఏంట్రా? మీ అన్నయ్యకి తెలిస్తే ఏమైనా? అన్నయ్యకి తెలియకుండా ఎలాగోలా మేనేజ్ చేస్తాను రా, ఎప్పుడు చేసేదే కదా. సర్లేరా, జాబ్ ఎప్పటి నుండి? రేపటి నుంచే. అయితే రేపటి నుండి డబ్బులు ఉంటాయి జాబ్లో. సర్లే, వెళ్ళొస్తా. సరే, ఇక్కడికి ఎందుకు వచ్చాం? మన ఇండస్ట్రీస్ పైన లేబర్ లీడర్ స్ట్రైక్ ప్రకటించాడు, వాడిని మనం ఆపాలి, నువ్వే ఆపాలి. జబర్దస్తు ఉన్నావా మామ? వినిపిస్తుందా లేదా మామ? కొత్త కారు కూడా ఉన్నా మామ. మనల్ని గిట్ట ఎదిరించే తోడు ఎవ్వరు లేడు ఈ లోకంలో. ఈ యాదవ్ గాడు అంటే భయపడాల లోకమంతా. నువ్వు రా మామ, ఈ ల్యాండ్ మొత్తం మందే. నువ్వు రా, నేను చూసుకుంటా రా మామ. పొందాం ఈ ల్యాండ్ మొత్తం. ఊకోరా బై, చెప్పు మామ. ఊకోరా బై. తప్పైపోయిందన్న, సీన్లోకి నువ్వు వస్తావని నేను అనుకోలేదన్నా. నన్ను క్షమించన్నా. ఈ ఏరియా మొత్తం నీదే అన్న. ఈ ఏరియా మొత్తం నీదే. ఎగ్గో ఈ కారు కూడా నీదే అన్న. ఈ సెల్ ఫోన్ కూడా నువ్వే తీసుకున్నాను. నేను పోయేస్తాను. ఈడ మళ్ళీ కప్ చేసింది. అసలు లాయర్ గొడవ ఏంటి? చింతలకుంట్ల అనే గ్రామంలో మేము ఇండస్ట్రీస్ కడుతున్నాం. దానివల్ల ఆ ఊరికి కొత్త ఇల్లు నిర్మాణం అవుతాయి, పిల్లలకి నాణ్యమైన చదువు చెప్పించగలం. కానీ దీనికి అగైనెస్ట్గా లాయర్లు మా పైన కేసేసాడు. అందులోన మెయిన్ లాయర్ని మేము ఎతుకుతున్నాం. ఎట్టకేలకు ఆ లాయర్ నంబర్ దొరికింది. సో అతనికే కాల్ చేయబోయి నీకు కాల్ చేశాం. నీకు కాల్ చేసినందుకే నువ్వు మా మనిషివయ్యావు. ఓకే, ఏదైనా ఇన్ఫర్మేషన్ వస్తే నాకు చెప్పండి, నేను చూసుకుంటాను. ష్యూర్. ఏంటి మామ మొత్తం రివర్స్ చెప్పావు? బాస్ మనం చేసే తప్పులు తెలియకుండా వాడిని వాడుకోమన్నాడు. ఇప్పుడు ఆ లాయర్ ఎక్కడున్నాడో. ఏంటి ఏదో పర్సనల్గా మాట్లాడాలన్నావు? ఇది సిద్ధార్థ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ పైన తయారు చేసిన రిపోర్ట్. ఇందులో వారు చేసిన తప్పులు, నేరాలు అన్నీ ఉన్నాయి. చింతకుంటలో 1000 ఎకరాలను కబ్జా చేసి అక్కడ ఒక ఇండస్ట్రీ పెట్టాలనుకున్నాడు వాడు. దాని కింద గ్రానైట్ లైన్ అంతా కొట్టాలనుకున్నాడు వాడు. ఇది మాత్రం జరగనీయకూడదు. ఇది జరిగితే 100 మంది కుటుంబాలు నాశనం అవుతాయి.
ఆ 100 మంది కుటుంబాలకి జాబ్ ఇస్తా అంటున్నాడు వాడు. కానీ ఇది మాత్రం జరగదు. ఈ రిపోర్ట్ తయారు చేయడం కోసం మీ తమ్ముడు కూడా చనిపోయాడు. ఇది చేస్తే నీకేమొస్తుంది? అసలు వాళ్ళకి నీకు సంబంధం ఏంటి? నీకు హెల్ప్ చేశానని తెలిస్తే వాళ్ళు నన్ను చంపేస్తారు. దీనివల్లే కదా సార్ మీ తమ్ముడు కూడా చనిపోయాడు. వాడు నాశనం అయితే ఎంతోమంది ప్రజలు బాగుపడతారు సార్. సాటి మనిషికి ఇంకో మనిషి హెల్ప్ చేసుకోలేరా సార్? అలా కాకపోతే మనిషికి ఉన్న విలువ ఏంటి సార్? అయినా ఇదొక్క హెల్ప్ చేయలేరా సార్? ఎంతోమంది ప్రజలు బాగుపడతారు సార్. ప్లీజ్ సార్ ఇదొక్క హెల్ప్ చేయండి సార్. సరే, నీ కోసం, ఈ ప్రజల కోసం, చనిపోయిన మా తమ్ముడు అమర్ కోసం ఈ కేసు నేను టేకప్ చేస్తాను. సార్ ఫైల్ జాగ్రత్త. అయితే ఈ ఫైల్ నీకనే ఉంచు. బాస్ మన వెతుకుతున్న లాయర్ అడ్రస్ దొరికింది. 2 నిమిషాలు వాడిని తీసుకొస్తా బాస్. అజయ్ కాల్ చేయండి. మీరు వెళ్తే ఎస్కేప్ అయ్యే ఛాన్స్ ఉంది. వాడిని మన స్పాట్కి తీసుకురమ్మని చెప్పండి. ఎవర్రా నువ్వు? ఏం బ్రదరు, కేసులు వాదించి ఇల్లు బాగానే కట్టావే, ఎంతైనా లాయరు కదా. అసలు ఇంట్లోకి ఎలా వచ్చావురా? నిన్నే తీసుకెళ్దామని ఫిక్స్ అయినా లోపలికి రావడం నాకు ఒక లెక్క కాదు. ఏంటి బ్రదరు, ఈ మధ్య ఏదో ఇండస్ట్రీస్ మీద ఏదో కేసు తయారు చేస్తున్నావంట? ఇండస్ట్రీసా? సిద్ధార్థ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీసా? అదే. కొట్టకుండా తీసుకెళ్దాం నేను ఫిక్స్ అయ్యాను. కొడితే కానీ రాకూడదు నువ్వు ఫిక్స్ అయ్యావా? నువ్వు రిపోర్ట్ చేసిన ఫైల్ వేస్తే 2 నిమిషాలు వెళ్ళిపోవచ్చు. ఫైలా? ఆ ఫైల్ గురించి నాకు అసలు నిజంగా తెలీదు. అసలు ఎవరిని తీసుకొస్తున్నా, ఎందుకు తీసుకున్నా అర్థమవుతుందా నీకు? అసలు ఎవరి దగ్గర పని చేస్తున్నా అర్థమవుతుందా? అంత మంచుడు కాకపోతే నువ్వెందుకు పని చేస్తున్నావు? నేను పనిచేసేవాడు మంచోడని కాదు, వాడి గురించి రిపోర్ట్ తయారు చేయడానికి. అసలు సిద్ధార్థ్ ఎంత పెద్ద క్రిమినల్ నీకు తెలుసా? వాడి వల్ల ఎంతమంది ప్రజలు నష్టపోయారో నీకు తెలుసా? ఈ రిపోర్ట్లో వాడి పాపాల చిట్ట మొత్తం ఉందిరా. ఈ రిపోర్ట్ తయారు చేయడం వల్ల వీళ్ళ తమ్ముడు కూడా చనిపోయాడు రా. ఇప్పుడు వీడు కూడా చనిపోతే నేను తట్టుకోలేనురా. వయసులో చిన్నవాడు వినా నీకు చేతులెత్తి దండం పెడుతున్నారా. వీడిని వదిలేసేరా. అదేంటనే తప్పు చేస్తే మాత్రం నేను భరించగలనా? వాడికి ఏం కాకూడదంటే ఈ ఫైనల్లీ వాడిని నాతో పంపించు. ఏంట్రా నువ్వు చెప్పేది? మాటల్లో ఏం చూసావులే, యాక్షన్ చూపిస్తా. కానీ ఎలా రా, వాడు చాలా డేంజర్. నేను వాడి కంపెనీలో పనిచేస్తున్నాను వాడికి తెలుసు, కానీ నాకు నిజం తెలిసిపోయిందని వాడికి ఇంకా తెలియదు. ఇది ఒక్కటి చాలదా వాడిని ఆడుకోవడానికి? చూడన్నయ్య, నువ్వు చిన్నప్పటి నుంచి నన్ను చాలా కష్టపడి పెంచావు. అక్కడ ఏదైనా పని చేస్తే నీకు కొంచెం భారం తగ్గుతుందని వాళ్ళ దగ్గర పనిచేసాను, కానీ 10 మందిని కొట్టి సంపాదించాలని నాకు లేదని. తప్పు చేస్తే మాత్రం నేను తట్టుకోవాలి. అనవజయ్, నువ్వు తెస్తావని నాకు తెలుసు. సార్, ఐ కిల్ దిస్ పాస్టర్. ఈసారి ఛాన్స్ మన అజయ్కి ఇద్దాం. బట్ కిల్ హిమ్ విత్ నైఫ్. వాడు బాధను నువ్వు చావాలి. Kill him. అప్ప చెప్పడానికి కాదురా, అంతు తేల్చడానికి వచ్చా. మీరు వెళ్ళిపోండి సార్. ఈ ఫైల్ ప్రిపేర్ చేసిన మాత్రం నేను చూడాలి. ఊహించలేదు కదూ, నీలాంటి కిల్లర్ ఫిష్ని పట్టే గాలం మా తమ్ముడు తను ఊహించలేదు కదూ. అంటే మీ ఇద్దరు బ్రదర్సా? ఎస్, దేవుడు నీకు అంతలేనంత ఇంటెలిజెన్స్ ఇచ్చాడు, లెక్కలేనంత ఐశ్వర్యం ఇచ్చాడు. బట్ యూజ్డ్ ఇన్ ఎ రాంగ్ వే. రాంగ్ వేలో ఏ రేంజ్లో డ్రైవ్ చేసినా యాక్సిడెంట్ అయిపోద్ది. రూల్ చేయడానికి నీలాంటి వాళ్ళు ఎంతమంది పుట్టినా
రూల్స్ బ్రేక్ చేయడానికి నాలంటాడు పుడుతూనే ఉంటాడు. ఫైల్ ఆల్రెడీ మీడియాకి పోలీసులకు అందరికీ వెళ్ళిపోయింది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా తప్పించుకోలేవు. వరల్డ్ వైడ్గా కూడా నువ్వు ఎంత పెద్ద క్రిమినల్ అందరికీ తెలిసిపోయింది. యు ఆర్ ఫినిష్డ్. యువర్ లైఫ్ ఇస్ కొలాప్స్. ఆల్ ద బెస్ట్.